చెప్తున్నారో అది కరెక్టే కాదు. దట్ ఈస్ వీ హ్యావ్ టు ఫుల్ స్టాప్ ఇట్. రైట్. మరొక ప్రధానమైంది చంద్రబాబు గారి దగ్గర సాన్నిహిత్యం కోసం భారతీయ జనతా పార్టీలో 2 వర్గాలుగా అయింది. పురంధేశ్వరి గారేమో కుటుంబ పరంగా క్లోజ్ అయ్యారు. సుజనా చౌదరి గారు, సీఎం రమేష్ గారేమో ఇప్పుడు వాళ్ళకి కావాల్సింది వాళ్ళు సాధించుకున్నారు. ఈ బీజేపీలో అది కూడా రాంగ్ అండి. పార్టీ ఏది చెప్తే అది చేయాల్సింది. ఇప్పుడు సుజనా చౌదరి కానీ సత్య కానీ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ పార్లమెంటు లోక్సభ. పార్టీ విజయవాడ ధర్మవరం వెళ్ళవు అని చెప్తే వెళ్ళాల్సింది కదా. ఒకవేళ నాకు అనకాపల్లి కాదు, లేదు నువ్వు ఇంకొకటి చేయాలి, పోటీ చేయాలి, ఇంకొకటి విజయనగరం చేయాలి, లేదంటే కన్నా నువ్వు మనకి రాజంపేట ఇచ్చారు, రాజంపేట చేయాలి అని చెప్పింటే దెర్ ఇస్ నో ఆప్షన్. 98వ సంవత్సరంలో భారతీయ జనతా పార్టీ సొంతగా ఒక 18% ఓట్లు తెచ్చుకుంది, 4 ఎంపీ సీట్లు తెచ్చుకుంది. ఆ తర్వాత 99లో పొత్తు పెట్టుకుంది తెలుగుదేశంతో. ఆ తర్వాత 10 ఏళ్ళు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎక్కడ గొంగళి అక్కడే ఉంది. మళ్ళీ 2014 అప్పుడు మోడీ ఇంపాక్ట్తో పుంజుకుంటున్నప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంది. మళ్ళీ 10 ఏళ్ల పాటు అట్లా ఉండిపోయింది. ఇప్పుడు మళ్ళీ పొత్తు పెట్టుకుంటున్నారు. అది కాదండి. అసలు ఒక ఎగ్జామ్లో వచ్చిన క్వశ్చన్ పేపర్ మళ్ళీ అదే క్వశ్చన్ పేపర్ ఉంటుందా?